హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే టెన్షన్తో ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే నేను శనివారం అయితే మా ఊరు వెళ్ళాను. టినర్సాన్ పట్టణ యానంబైల్ అనమాట. వెళ్ళిన తర్వాత నైట్ చూస్తే చుట్టూ నీళ్ళు మధ్యలో మేము ఉన్నాం అనమాట. అంత పెద్ద వర్షం వచ్చింది, చాలా పెద్ద వర్షం. మా నాన్న చెప్తున్నారు ఈ మధ్యకాలంలో ఇలాంటి పెద్ద వర్షం ఎప్పుడూ రాలేదనేసి. చూడండి, మా ఊరు బ్రిడ్జ్ అనమాట. ఇంకా నిర్మాణాలు ఉంది, కంప్లీట్ అవ్వలేదు. నీళ్ళు అవి చూపిద్దాం అనేసి మేము మీకు కూడా చూపిద్దాం అనేసి వచ్చాను. టినర్సాన్ గేట్లు మొత్తం 13 అయితే 12 గేట్లు తీశారు, పైన నుంచి వరద వస్తుందనేసి. నాకు చాలామంది ఫోన్ చేశారు, నేను ఎవరు రిప్లై ఇవ్వలేదు. కరెంట్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ లేదు ఊళ్ళో. ఫోన్ చేశారు, మెసేజ్ పెట్టారు కొంతమంది కస్టమర్లు, స్టూడెంట్స్. ఈ సండే క్లాస్ కూడా పోస్ట్ పోన్ చేయడమే జరిగింది. ఎందుకంటే నేను అందుబాటులో లేను. ఎమ్మటే రిటర్న్ అవుదాం అనుకున్నాను. ఇంకా వర్షం వచ్చేసి వరదల్లో అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా ఏం బొడ్రాయి కోసం అని వెళ్ళాము, కానీ అది కూడా వర్షంలోనే జరిగిపోయింది. కాకపోతే నేను ఎందుకు ఈ వీడియో చేస్తానంటే, నేనైతే యానంబైల్ స్కూల్లో చదువుకున్నాను. ఎవరైనా సరే యానంబైల్ స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్కి ఈ వీడియో రీచ్ అయితే నాకు కామెంట్ చేయండి. స్క్రీన్ పైన వచ్చేది నా నెంబర్ అనమాట. నాకు ఇద్దరు తప్ప ఎవరు కలెక్షన్లో లేరు ఆ ఊళ్ళో నాతో పాటు చదువుకున్న వాళ్ళు. ఉట్ర సునీత ఇంకా అంతే, ఇంటర్ మిగతా వాళ్ళు ఎవరు నా టనట్లో లేరు. ఎవరైనా సరే యానంబైల్ పాల్వంచ మండలం టినర్సాన్ పట్టణ యానంబైల్ గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో రీచ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీ ధనలక్ష్మిని. నేను 10th క్లాస్ వరకు కూడా యానంబైల్ స్కూల్లోనే చదువుకున్నాను. ఒక ఆశ అనమాట, ఒక ఫ్రెండ్ అయినా ఈ వీడియో రీచ్ అయ్యి నాకు కాల్ చేస్తారేమో ఆశతో వీడియో చేస్తున్నాను అనమాట. నేనైతే చూడండి, వరద అయితే ఫుల్ వరద వస్తుందన్నమాట. ఈ 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది అనేసి చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.